రైట్. ఇక ఈ కాళేశ్వరం అంశం అనేది అలాగే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కూడాను మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో మెయిన్ ఫోకస్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. అలాగే అధికారం చేపట్టడానికి ఒక ప్లస్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ కూడాను. ఇదే అంశంపైన అయితే కాంగ్రెస్ పూర్తిగా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా మేడిగడ్డ అంశాన్ని అయితే మంత్రులు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఎక్కడ ఫెయిల్యూర్ అయింది, ఎలా అయింది అనే దానిపై కూడా పూర్తి సమగ్ర నివేదికను అయితే చేపడుతున్నారు. రైట్. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి చంద్రవదన్ గారు. సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి సార్. హలో సార్ చంద్రవదన్ గారు. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సార్ మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి చెక్ చేయండి సార్. ఐ కెన్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ అంశం అనేది ప్రత్యేక ఫోకస్గా నిలిచింది. గత మన జరుగుతున్న ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యూ ఏంటి సార్? అసలు ఒకటే మా కాళేశ్వరం అనేది అది పెద్ద స్కామ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ముందు నుంచి కూడా అది ఫాల్టీ డిజైన్స్, అసలు అవసరమా లేదా అనే విషయాన్ని కొంచెం మౌలికైన అంశాల మీద ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ మహానుభావుడు మన మాజీ ముఖ్యమంత్రి ఒక ఇంజనీర్గా అవతారం ఎత్తి తన చెప్పిందే వేదం అని, తన చెప్పిన చోటనే ప్రాజెక్ట్ ని నిర్మించాలని, అసలు అది ఇట్స్ ఎ ఫెయిలియర్ ప్రాజెక్ట్. ఆదిలో నుంచి ఆ ప్రాజెక్ట్ ఇట్స్ ఫ్లాట్ ప్రాజెక్ట్ అంటారు. ఎందుకంటే టెక్నికల్ గా నాట్ ఫీజిబుల్, నాట్ డిజైరబుల్. డబ్బు పరంగా కూడా దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఏ రకంగా ఉంది. ఇంత భారీ ఎత్తున ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టి రుణాలు తీసుకొని అది ఒక గుడిబందగా మారే అవకాశం. ఏదైనప్పటికీ మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి దాని మీద దృష్టి పెట్టడం మనం చాలా అభినందన చేయవలసిన విషయం. ఎందుకంటే దీంట్లో ఎంత అవినీతి జరిగింది. గతంలో కూడా బీజేపీకి సంబంధించిన అమిత్ షా గారు కూడా గతంలో కూడా హైదరాబాద్ వచ్చాడు, అనేక ప్రయాణాలు చెప్పారు. కాళేశ్వరం వచ్చేసి ఇది ఒక ఏటీఎం గా ఉంది కేసీఆర్ గారి. అది వాస్తవాన్ని తెలుస్తుంది. కేవలం డబ్బుల కోసము అది తనకు ఇష్టమైన వాళ్ళ కాంట్రాక్టర్స్ తో ఒప్పందం కుదుర్చుకొని సాంకేతిక అంశాలను అన్ని కూడా దాన్ని తుంగలో తొక్కి ఏ థర్డ్ పార్టీ అసెస్మెంట్ రిపోర్ట్ లేకుండా, అంటే నిపుణుల రిపోర్ట్, అది కేవలం థర్డ్ పార్టీతో తీసుకోకుండా తన ప్రయోజనాల్ని కాపాడే వాళ్ళకే కట్టబెట్టి ఈ ప్రాజెక్ట్ ని కట్టడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని అందరం కూడా స్వాగతిస్తాము కూడా. ఇది కేవలం జ్యుడిషియల్ తోనే సరిపోదు. బాధ్యులైన వాళ్ళని అందరూ కూడా శిక్షార్హులు చేయాలి. భారీ ఎత్తున అవినీతి జరిగిందనే విషయం కూడా మనందరూ కూడా తెలుసు. ఇదే అంశం మీద ఎన్నికల్లో కూడా ఒక చర్చనీయాంశం కూడా మారింది. అలాంటి తరుణంలో సత్వరమే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ 6 నెలల్లో 3 నెలల పాటు దాన్ని క్రిమినల్ కేసెస్ పెట్టి, అదే విధంగా ఇంత ప్రజాధనము వృధా అయిన వాళ్ళ నుంచి తిరిగి వాళ్ళ నుంచి వాపస్ తీసుకోవాలి, వాళ్ళ నుంచి వసూలు చేసే విధంగా వాళ్ళ ఆస్తులు అక్రమంగా వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ పరం చేసుకోవాలి. ఎందుకంటే ఇది భారీ నష్టం కలిగింది. ఇవాళ ఈ ప్రాజెక్టు ఒక గుడిబందగా మారింది. రేపు దాని మెయింటెనెన్స్ గురించి చెప్తుంటే కళ్ళు తిరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఇలాంటి నిర్వీర్యం చేయటం, ప్రజాధనాన్ని ఇలాగా రాళ్లపాలు చేయటం, స్వలాభాల కోసం దీన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ స్వలాభాల కోసం వాడుకోవటం ఇది క్షమించిన నేరం. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ బాధ్యులైన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ మాజీ ముఖ్యమంత్రి నుంచి అధికారులు ఇందులో అధికారుల ప్రమేయం చాలా ఉంది. అధికారులు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ ఆయనే చెప్తున్నాడు, మా ప్రమేయం లేకుండా మా నోర్లు కట్టేశారు. నేను ఏమి చెప్పినా కూడా ఖాతరు చేయకుండా
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం జరిగింది. మరి అప్పుడున్న అధికారిని ఇప్పుడున్న అధికారిని కూడా వాళ్ళు వాళ్ళ భిన్నంగా చెప్తున్నారు. కాబట్టి అధికారుల వ్యవస్థ మీద మనం ఎక్కువగా నమ్మకం చేయకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయించి బాధ్యులైన అందరి మీద వారి పూర్తి బాధ్యత పెట్టి వాళ్ళని క్రిమినల్ కేసెస్ తో పాటు వాళ్ళు అక్రమంగా సంపాదించిన వాళ్ళ ఆస్తులంతా కూడా జప్తు చేస్తే అప్పుడే న్యాయం జరుగుతుంది. ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. నేను కూడా అక్కడ వెళ్ళి చూడటం కూడా జరిగింది. ఆ పర్టికులర్ ఫైర్ ఏ రకంగా కుంగిపోయింది. ఇది ప్రమాదకరమైన ప్రాజెక్ట్ మారింది. రేపు ఆశించిన ఫలితాలు ఇస్తుందో లేదని కూడా లేదు. మరి దాన్ని తిరిగి పునర్నిర్మాణించాలంటే దానికి ఒక 300 కోట్లు అవుతుంది. ఆ 300 కోట్లు ఎవరు భరించబోతున్నారు? ఇవన్నీ కూడా అంశాలు మనం ప్రజల దృష్టికి తేవాలి. ప్రజలు కూడా ఈ అంశాన్ని కూడా చాలా తీవ్రంగా తీసుకొని ఇలాంటి వాళ్ళ బాధ్యతల మీద చర్య చేపట్టే విధంగా ప్రభుత్వానికి పూర్తి ఆమోదం చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చూసుకుంటే అత్యధిక ఖర్చుతో అయింది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఫిగర్ ఉందో దానికి మించి అయిందని కూడా లక్షల కోట్లు దీనిపైన వ్యయం జరిగింది అని అంటున్నారు. అలాగే ఒకవేళ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసినా కూడాను అది డబ్బుతో కూడుకున్నటువంటి అంశం. ఒకవైపు చూసుకుంటే తెలంగాణ ఆల్రెడీ ఆర్థికంగా కింద స్థాయిలో ఉంది, అంటే అప్పులో కూరుకుపోయిందని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇది ఒక ఫెయిల్యూర్గానే ఉండిపోతుంది అనుకోవచ్చా మనం అసలు? ఖచ్చితంగా అమ్మా, వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. ఇది ఒక కొలాసల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ వెల్త్, పబ్లిక్ మనీ అంటారు. మరి అప్పుడు ప్రభుత్వం చేపట్టింది, ఇంత ఖర్చు పెట్టారు. 85,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ₹1,00,000 వరకు వ్యయం జరిగింది. కానీ ఏదైనప్పటికీ సిన్స్ ఇట్ హ్యాస్ టు బి అ పబ్లిక్ అసెట్, దాన్ని లోపాలు ఏమున్నా సాధ్యమైన త్వరలోనే ఆ లోపాలను సరిదిద్దితే మంచిది. మరి ఏమైనా వరకు టెక్నికల్ గా థర్డ్ పార్టీ ఒపీనియన్ నిపుణులు కూడా తీసుకొచ్చి ఈ లోపాలను ఏ మేర వరకు మనం సరిదిద్దగలము ఉన్నంత వరకు అది ఇప్పుడు ఆల్రెడీ శ్వేతపత్రం ద్వారా కూడా తెలియటం జరిగింది. 1,00,000 ఎకరాలకు పైగా నీరు అందిస్తుంది. కానీ కేవలం ఎన్ని వేల ఎకర్స్ ఇరిగేషన్ జరిగింది, స్వల్పమైన ఇరిగేషన్ చేయడం జరిగింది చెప్పి. సో లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేస్తారో లేకపోతే దాంట్లో లోటుపాట్లన్నీ కూడా సర్దిద్ది దాన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ భారం లేకుండా రైతుల మీద, బేసికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి ఇది చాలా డబ్బుతో కూడిన విషయం. దీన్ని ఏ రకంగా ఇంకా రీఇంజనీరింగ్ రీడిజైన్ చేయటం లేకపోతే దాన్ని ఏ రకంగా కాస్ట్లు అంతా తగ్గించి ఇది ఒక వయబుల్ ప్రాజెక్ట్ చేయాలి. వయబుల్ ప్రాజెక్ట్ చేయాలంటే మొత్తం ప్రాజెక్ట్ ని కూలంకుషంగా అన్ని ప్రమాణాల నుంచి పరిశీలించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని, ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ చాలా అవసరం. ఇందులో స్టేక్ హోల్డర్స్, ప్రధానమైన స్టేక్ హోల్డర్స్ వచ్చేసి 4-6 జిల్లాల్లో ఉండి నివసించే రైతులు, వాళ్ళతో కూడా మాట్లాడి మరి ఇది ఏ రకంగా తీసుకెళ్తే వాళ్ళతో కూడా సంప్రదిస్తే బాగుంటుంది. ఏదైనా బట్టికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి వృధా కాకుండా దాన్ని తక్కువ ఖర్చుతో బాధ్యులైన వాళ్ళ మీద శిక్షిస్తూ అదే కింద ప్రమాణాలు లోపించిన సంస్థల మీద వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ నుంచి కూడా తిరిగి ఈ నష్టపరిహారం కూడా తీసుకుంటే బాగుంటుంది తప్ప లేకపోతే ఇది ఒక మాన్యుమెంటల్ స్ట్రక్చర్ గా ఫెయిలియర్ కి నిదర్శనంగా మేలుపోతుంది. అలా నిలవకుండా, ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి ప్రతి అణా పైసా కూడా ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకుంటాం, మళ్ళీ అవసరమైతే దాని యొక్క విస్తీర్ణాన్ని కూడా తగ్గించి దాని పొటెన్షియాలిటీ కూడా తగ్గించి సాధ్యమైనంత వరకు వైబుల్ ప్రాజెక్ట్ గా చేయడానికి అనేకమైన అంశాలని కూడా అనేకమైన కోణాల నుంచి కూడా పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. అంటే దీనిపైన అధికారులతో కూడా సమీక్షలు చేస్తూ ఉంది సర్కారు. థర్డ్ పార్టీతో పాటుగా జ్యుడిషియల్ విచారణ కూడా చేయిస్తామని చెప్తూ ఉంది. బట్ గతంలో కూడా ఇదే అధికారులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే భాగస్వాములు అయ్యారో ఇప్పుడు కూడా అదే వాళ్ళు ఉన్నారు. వీరి మధ్య అంటే ఈ లోపం వాళ్ళకి తెలియదు అంటారు. అసలు ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే సేమ్ యాజ్ గా కంటిన్యూ అవుతున్నారు కదా. మంచి ప్రశ్న. ఇందులో ఏంటంటే ఈ కాళేశ్వరం స్కామ్ అనొచ్చు. ఈ కాళేశ్వరం స్కామ్ లో
పొలిటికల్ నెక్సస్ ప్లస్ బ్యూరోక్రాటిక్ నెక్సస్, ఇంజనీర్స్ పాలిటిషియన్స్ అందరు కలిసి ఏ రకంగా ప్రజాధనాన్ని కొల్లుగట్టారని అదొక మంచి క్లాసిక్ కేసు ఇది. అధికారులు, ఇంజనీర్లు అనండి, అధికారులు, ఇరిగేషన్ సెక్రటరీ అనండి, అధికారులు అందరూ కూడా కలిసి, అక్కడ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, అదేవిధంగా ఇంజనీర్స్ ఉన్నారు, అందరూ పాలిటిషియన్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు కలయిక ద్వారా క్రిమినల్ కాన్స్పిరసీ చేసి ఏ రకంగా ప్రజాధనాన్ని హోల్సేల్ గా కొల్లగొట్టారని ఇది మంచి నిదర్శనం. కాబట్టి దీని నుంచి కూడా కొన్ని మనం పాఠాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే అధికారులని బాధ్యులు చేయాలా? అధికారులు మన వ్యవస్థలో అధికారులు ఎప్పుడు తటస్థ గా ఉండాలి, న్యూట్రల్ గా ఉండాలి. అది ఐఏఎస్ అధికారులు అందరూ కూడా యంత్రాంగం. ఏ పార్టీ వస్తే వాళ్లకు వాళ్ళ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప వాళ్ళ ప్రలోభాలకి ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టే విధంగా వాళ్ళకి నేరుగా లేని పరోక్షంగా వాళ్ళకి సహకారం అందించకూడదు. కాబట్టి ఇక్కడ అధికార యంత్రాంగం టోటల్ గా వైఫల్యమైంది. వాళ్ళ తొత్తులుగా వ్యవహరించారు. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలతో పాటు వాళ్ళ మీద చాలా ఇతర చర్యలు కూడా తీసుకోవాలి. వాళ్ళని పూర్తి బాధ్యత చేయాలి. అక్రమంగా వాళ్ళు సంపాదించిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలి. చట్టం కూడా ఉంది. సో అనేక కోణాల నుంచి విచారిస్తే కానీ అలాంటి అంశం ఉందంటారా అసలు? అంటే అధికారులు తటస్థంగా ఉండాలి అని చెప్తున్నారు, కానీ అలాంటి ఒక చాయిస్ ఉందంటారా అధికారుల దగ్గర? ఎందుకంటే గత పాలకులకి ఇప్పుడు పాలకులకి మధ్య నలిగిపోతుంది ఎప్పుడు అధికారులే కదా. అలాంటి చాయిస్ అధికారుల దగ్గర ఉందంటారా అసలు? అంటే అధికారులే ఒక ప్రమాణాలు వాళ్ళ వ్యక్తిగత మీద ఆధారపడమ్మా. వాళ్ళ ముందు నుంచి కొంత అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొన్ని వాల్యూస్ కు కట్టుబడి, అధికారులకు వాళ్ళకు పూర్తి రక్షణ ఇస్తుంది రాజ్యాంగం. కాన్స్టిట్యూషన్ లో బ్యూరోక్రటీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళకి కావాల్సిన భద్రత ఉంది, సర్వీస్ భద్రతలు అన్ని ఉన్నాయి. ప్రాసిక్యూషన్ నుంచి కూడా వాళ్ళకి అన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది. కానీ వాళ్ళు క్రిమినల్ కాన్స్పిరసీ చేసి ఉద్దేశపరంగా చేస్తే వాళ్ళ శిక్షలకి వాళ్ళు అర్హులవుతారు. ఇంకోటి మీరు అన్నారు వాళ్ళు నిజ సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? చాలా చోట్ల కూడా అధికారులు మంచి నిర్భయంగా స్వేచ్ఛతో నిజాయితీతో పనిచేసే అధికారులు ఉన్నారు. గతంలో మన రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రాల్లో అనేకమైన అధికారులు పనిచేశారు. వాళ్ళు నిబద్ధతకు మారిపోయారు. ప్రమాణాలని ఎప్పుడు కూడా తుంగల తొక్కలేదు ఏ అధికారి. అందుకోసం కాబట్టి ఆ తర్వాత ఎలాంటి అధికారులు వచ్చారు? తొత్తులుగా వ్యవహరించే అధికారులు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ లోపాలను సర్దించుకోవటానికి, వాళ్ళ అవినీతిమయమైన పాస్ట్ హిస్టరీని దాన్ని సర్దిద్దుకొని ఇలాంటి కరప్ట్ పొలిటీషియన్స్ తో వాళ్ళు కోఆపరేట్ చేస్తూ పబ్బం గడుపుకుంటూ ముందు వెళ్ళారు. ఇలాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ గంజాయి మొక్క ఈ గంజాయి మొక్క ఆ చేనులో మొలిసిన మొక్కలన్నీ కూడా పేరు వేయాలి. ఆ ప్రాసెస్ ఇప్పుడు ప్రజలు కూడా చైతన్యపరిచారు. అది విజిలెన్స్ సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా మనకు మీడియా ఛానల్స్ ఉంది, ఫోర్త్ ఎస్టేట్ పేపర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా ఇవాళ పవర్ఫుల్ టూల్ అయిపోయింది. అనేకమైన స్క్రూటినీస్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పుడు లేకపోతే ముందైనా ఖచ్చితంగా ఇది శిక్ష అవుతుంది. ఇది ఒక మంచి గుణపాఠం కూడా అధికారులు. ఏ పార్టీ వచ్చింది వాళ్ళ తొత్తులుగా వ్యవహరించింది, వాళ్ళ నిష్పక్షపాతంగా పనిచేయాలి. మనం నిర్భయంగా మన ఒపీనియన్ వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ పొలిటీషియన్ గారు ఒత్తిడి చేస్తే ఉన్న విషయాలు రాయొచ్చు ఫైల్లో. ఇది సాంకేతికంగా ఇది కాదు, దీనివల్ల చాలా ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా ఉందని రాయొచ్చు. వాళ్ళు చాలా మంది అధికారులు గతంలో మేము ఉన్న విషయాలు కూడా రాశాం. కానీ వాస్తవం ఏం జరుగుతుంది? ఇలాంటి అధికారులు పక్కతో పట్టిస్తారు, లేకపోతే వాళ్ళు బదిలీ చేస్తారు. బదిలీలు సహజమే అధికారులకు, దానికి ఎందుకు భయపడాలి? కానీ కొందరు అధికారులు కానీ ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఒకరు కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ అందరు అధికారులు కూడా గత పాలకులకి తొత్తులుగా వ్యవహరించారంటారు. మరి ఆల్మోస్ట్ కరెక్టే. దాని ఎంక్వైరీలో పూర్తవుతుంది. ఏ అధికారి ఆయన ఒక పరిమితిని ఉల్లంఘించారు, ఆయనకున్న అధికారులు ఏ రకంగా ఉల్లంఘించారు, అవన్నీ కూడా మనము జ్యుడిషియల్ ఎంక్వైరీలో నిష్పక్షపాతంగా ఈ విషయాలన్నీ వెలుగులో వస్తుంది. ఎందుకంటే మనకు రికార్డు చూపుతున్నాయి. రికార్డుని ఒకవేళ దాన్ని కొల్లగొట్టారంటే అది వేరే విషయం. కానీ వాస్తవం రికార్డు ప్రకారంగా ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారు అవన్నీ ఉంది మనకి. దాని ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సులువైన మార్గం. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అంటే ఎన్నికల ముందు కూడా వీరు చెప్పడం జరిగింది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వారు
ప్రచారంలో కూడా దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కూడా దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు మంత్రులు చేసే పర్యటన అనుకోవచ్చా? లేదు అంటే గత పాలకుల పైన ఇదొక అస్త్రమా? చూడండి, యూ కెన్ లుక్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్. పవర్ పోయిందని కూడా ఐ హోప్ దేర్ ఇస్ పవర్. ఓకే. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు కాపాడటానికి అనేకమైన అంశాలని లేవనెత్తుతారు. అది సబబే. రాజకీయ పార్టీ ఈ కాళేశ్వరాన్ని ఎత్తి చూపించి లోతులు ఉన్నవని ఎత్తి చూపించడం సబబే. వాళ్ళ రాజకీయంగా వాళ్ళ పార్టీ పవర్ లో వచ్చే విధంగా ఎదుట రూలింగ్ పార్టీ యొక్క తప్పుల్ని ఆగడాల్ని వాళ్ళు ప్రజలకి దృష్టికి తీసుకొస్తారు. సో కాబట్టి దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ ఏదైనప్పటికీ వాల్యూస్ అంటారు, ప్రమాణాలు ఉంటారు, కొన్ని విలువలు ఉంటారు. విలువలకు కట్టుబడి ఉండాలి. ఈవెన్ పార్టీలు కూడా విలువలకు కట్టుబడి ఉండాలి. కొన్ని అంశాల మీద మనం రాజకీయాలు చేయకూడదు. ముఖ్యంగా ప్రజాధనానికి సంబంధించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్టీ ఈ రాజకీయ డిఫరెన్సెస్ అసలు దృష్టిలో ముందు రాకూడదు. ఎందుకు ప్రజా ప్రయోజనాలు కాపాడటానికి అన్ని పక్కకు పెట్టాలి. కాబట్టి వాళ్ళు అనుసరించే విధానం సబబే. మరి దీన్ని ఎక్కువగా మన రాద్ధాంతం చేయకుండా సత్వరమే దీన్ని పొలిటికల్ గా మైలేజ్ పొందినా కూడా సత్వరమే చర్యలు తీసుకోవాలి. మాట్లాడటమే కాదు, చర్యలు తీసుకునే దిశ ప్రకారం అటువైపు పయనించాలి. తర్వాత చర్య తీస్తేనే ప్రజలకి నమ్మకం, విశ్వాసం కుదురుతుంది ఈ రాజకీయ పార్టీస్ మీద. అంటే గత ప్రభుత్వం పూర్తిగా ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసింది అంటారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం, ఇప్పుడు వచ్చే రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా దుర్వినియోగం చేసిందని మనం అనుకోవచ్చు. కానీ ఏదైనప్పటికీ జ్యుడిషియల్ ఎంక్వైరీలో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వెలుగులో వస్తుంది. సో మనం తొందరపడకుండా వేచి చూద్దాం. బాధ్యులైన వాళ్ళని శిక్ష చేస్తారా, లేకపోతే వాళ్ళ ఏమి తప్పు లేదని వాళ్ళు నిరాకరిస్తారా? ఇప్పుడున్న సాక్ష్య ఆధారాలు ఎందుకు వాస్తవంగా డ్యామేజ్ అయిపోయింది ఆ బ్యారేజ్ కి మేడిగడ్డ దగ్గర. మరి ఎందువల్ల డ్యామేజ్ అయింది, ఆ విషయాలు వెలుగు రావాలి. ప్రజాధనానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి నయా పైసా అకౌంటబుల్ ఉండాలి. గతంలో కూడా అకౌంటెంట్ సిఏజీ క్యాగ్ రిపోర్ట్స్ అంటారు. ఆ క్యాగ్ రిపోర్ట్స్ ఆధారంగా కూడా తీశారు. అనేకమైన టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని వాళ్ళు లేవనెత్తారు. గతంలో కూడా కొన్ని సంస్థలు, కేంద్ర సంస్థలు కూడా దీని మీద కొన్ని విమర్శలు కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా ఏదో అందులో భారీ ఎత్తున స్కామ్ జరిగింది, టెక్నికల్ లోపాలు ఉంది, డ్యామేజ్ అయింది. కాబట్టి దేర్ ఈస్ అ గుడ్ కేస్ ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. నేను కూడా జ్యుడిషియల్ అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద కన్సర్న్డ్ అఫీషియల్స్ యాజ్ వెల్ యాజ్ ద పొలిటీషియన్స్. ఇది అఫీషియల్స్ ని బాధ్యత చేయడమే కాదు, పొలిటీషియన్స్ ని కూడా. అందులో ముఖ్యమంత్రి కానీ, ఆ ఇరిగేషన్ మంత్రి ఎవరైనా కానీ వాళ్ళ పాత్రల్లో కూడా మనం కూలంకుషంగా పరిశీలించి వాళ్ళను కూడా బాధ్యత చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. సార్, మరి ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏమంటారు సార్? అసలు సవాల్ చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వం తన నైజాన్ని కాపాడుకోవాలంటే ఇట్స్ మేజర్ టెస్ట్ ఫర్ ద గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ నిజంగా తన నిజాయితీని నిరూపించుకోవాలి. సీరియస్ గా ఈ ఎంక్వైరీ చేయిస్తుందా, లేకపోతే హాగ్ వాషా? ఎందుకంటే ఈ కాంట్రాక్టర్స్ అంత పెద్ద పవర్ఫుల్ లాబీ అంటే వాళ్ళు మళ్ళా ఏ పార్టీకి వచ్చినా వాళ్ళు మడుగులు వేసే అవకాశం ఉంది. కాబట్టి సో వీళ్ళు ప్రలోభాలకు లోను కాకుండా ఈ ఎంక్వైరీని నిర్వీర్యం చేసే విధంగా నేరుగా లేదా పరోక్షంగా నిర్వీర్యం చేస్తే ప్రజలు ఒప్పుకోరు. అలాంటి ఇది పెద్ద సవాల్. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ముందుకు వెళ్ళగలరా లేదా నిజాయితీతో వెళ్ళగలరా, ఇది సమయం మనం వేచి చూడాలి. రెండోది దీని రీకన్స్ట్రక్షన్, రీమోడలింగ్, దాని చాలా భారీ పెట్టుబడి కావాలి. అది ఎక్కడి నుంచి తేబోతున్నారు, ఎవరు ఈ సంస్థల ద్వారా నుంచి ఖర్చు పెట్టిస్తారా, మరి ఏ మార్గాలను అన్వేషిస్తారు అని అది కూడా ఉంది. మూడోది ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత క్రిమినల్ కేసెస్ పెట్టడం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిపుణుల సలహా మేరకు పక్కడబందిగా ఈ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే రేపు ఏం చేసినా కూడా రేపు కోర్టులో నిలవాలి కదా ఆ ఛార్జెస్. గతంలో ట్రాక్ రికార్డ్ చూస్తే చాలా మళ్ళా దాన్ని ఏదో రకంగా మనకు తెలియకపోయినా ముందుకు కనబడకపోయినా దాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఛార్జెస్ ని ఏ రకంగా దాన్ని
జతపరుస్తారంటే కోర్టులో నిలవకుండా చేసే సందర్భాలు గతంలో అనేకవి చూసాం. కానీ ఈ కేసులో ప్రజలు గమనిస్తున్నారు, ప్రజా సంఘాలు గమనిస్తున్నారు, మీడియా ముఖ్యంగా అనేది సోషల్ మీడియా కూడా దీన్ని గమనిస్తున్నారు. నేను అనుకుంటా లాజికల్ గా దీని మీద బాధ్యతలు ఉన్న వాళ్ళందరినీ కూడా క్రిమినల్ చార్జెస్ తో పాటు వాళ్ళ మీద ఏ రకంగా వాళ్ళు కొలగొట్టుకున్న ఆస్తిని అంతా కూడా దాన్ని తిరిగి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటే ఖచ్చితంగా దిస్ షుడ్ బి అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రవదన్ గారు, మాతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం పైన మీ వ్యూని మాతో పాటు పంచుకున్నందుకు.